సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఏం పేరు తెలుసా అండి? ఆయన భుజముపై రాజ్యభారం ఉండును. రాజ్యభారాన్ని మోసేది ఎవరో తెలుసా అండి? రాజు మోస్తాడు. అంతేకాకుండా ఆయన ఇంకొక మాట కూడా ఉంది, సమాధానకర్తయగు అధిపతి. ఇంగ్లీష్ లో ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు. అంటే ఆయన సమాధానాన్ని మనకిచ్చే రాకుమారుడుగా ఈ లోకంలోనికి వస్తున్నాడు. రాకుమారుడు అంటే రాజవంశీకుడు. రాజు అవ్వడానికే మన హృదయంలోనికి వస్తున్నాడు, మన లోకంలోనికి వస్తున్నాడు. అటువంటి రాజును నీవు రాజుగా అంగీకరించినట్లయితే నీ జీవితం బాగుపడుతుంది. అటువంటి రాజుని నీ హృదయంలోనికి ఆహ్వానించి, అయ్యా నా హృదయంలో రాజు నీవే, ఈ భూమిలో శాంతిని కురిపించేది నీవే, సమాధానకర్త అధిపతివి నీవే ప్రభువా, నా హృదయంలో నీ రాజ్యము వచ్చును గాక, నా హృదయంలో నీ చిత్తము నెరవేరును గాక, నా జీవితంలో నీవు చెప్పిందే జరగాలి ప్రభువా అని ఎప్పుడైతే ఆ యేసయ్యకు మన హృదయంలో స్థానం ఇచ్చి ఆయనను రాజుగా మన హృదయ సింహాసనంపై కూర్చుండబెడతామో అప్పుడు నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మన హృదయంలో రాజుగా ఉండాలి. మన హృదయంలో యేసయ్య రాజుగా ఉండాలి. ఎప్పుడైనా సరే రాజు అనగానే రాజుకు ముందు 10 మంది నడుస్తారు, వెనక 10 మంది నడుస్తారు. రాజాతి రాజ మార్తాండ, జయము 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 అని అరిచే ఒక బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా హడావుడి బ్యాచ్ చాలా ఉంటుంది కదా రాజు గారికి. అయితే మన రాజు ఎలాంటివాడు తెలుసా? మన రాజు అంటే యేసు రాజు. ఎలాంటివాడు తెలుసా? ఆయన హడావుడి అవసరం లేదు, కానీ నీ హృదయ తలుపు తెరిస్తే నేను వస్తా అంటున్నాడు. ఆయన మన భారాన్ని మోస్తా అంటున్నాడు. అందుకనే రాజ్య భారం ఉండును. నీ రాజ్యం భారం, నీ కుటుంబ భారం ఆయన మోస్తా అంటున్నాడు. నీ భారం నా మీద మోపమ్మా, నీ గృహ భారం నా మీద మోపు. నీకు ఒక చిన్న కంపెనీ ఉంటే ఆ కంపెనీ భారం నా మీద మోపు. నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావు? నువ్వెందుకు బీపీ తెచ్చుకుంటావు? నువ్వెందుకు షుగర్ ఎక్కువ చేసుకుంటావు? నువ్వెందుకు చక్కెర వచ్చి పడిపోతావు? ఆ భారం అంతా నా మీద ఏ రాజు? నేను రాజ్యం మోయడానికి, రాజ్య భారం మోయడానికి వచ్చినటువంటి సమాధానకర్తయగు అధిపతి అని నాకు పేరు. కాబట్టి ఆ భారం నా మీద మోయరాదు. ఏ కూతురు పెళ్లి చేయాలని బాగా ఆలోచిస్తున్నావా? ఆ భారము ఆ రాజు మీద. ఎందుకంటే నీ కూతురు పెళ్లి బాధ్యత ఆయన తీసుకుంటా అంటున్నాడు, ఆ రాజు చూసుకుంటా అంటున్నాడు. నీ కొడుకు పెళ్లి చేయాలని నువ్వు బాధపడుతున్నావా? ఆలోచించి టెన్షన్ అయిపోతున్నావా? అబ్బో 20 లక్షలు అప్పు తేవాలని, ఎక్కడి నుంచి తేవాలని బాధపడుతున్నావా? ఎందుకు బాధపడుతున్నావు? నీ జీవితంలో రాజు యేసు అయితే ఆ యేసు రాజుకు నువ్వు చెప్పు, ప్రభువా నా కూతురు పెళ్లి చేయాలి, నా కొడుకు పెళ్లి చేయాలి, ఎట్లా అని చెప్తే ఆ రాజున్నాడు రాజ్య భారం మోయడానికి. నాకు ఉద్యోగం ఎట్లా అని టెన్షన్ పడిపోతున్నావా? అందరికి ఉద్యోగం వచ్చేసింది, నాకు రాలేదని టెన్షన్ పడిపోతున్నావా? అందరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, నాకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, నాకు వయసు ఎక్కువైపోతుందని టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ ఎందుకు? చింత ఎందుకు? చింతలేదిక యేసు బుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంతజేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంతజేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా.